రీ వదినా అపర కోటీశ్వరుడైన ఆయనకి మీరు డబ్బులు ఇవ్వడమేంటి? అంత దీనంగా ఆ డబ్బు తీసుకుని ఆయన సంబరపడ్డమేంటి? అబ్బే, నువ్వు చూసిన విజువల్ కరెక్టే, కానీ విషయం అది కాదు దామిని. పాపం మన వాచ్మెన్ కి ఈయన పండగినాంగా డబ్బులు ఇవ్వాలనుకున్నారు. చిల్లరా ఈ సార్ దగ్గర లేవని ఆ డబ్బు ఫోన్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను క్యాష్ ఆయనకి ఇచ్చాను అదనమాట. ఓ అవునా, అయ్యో నమ్మేసింది. పోయి పండగ చేసుకో. థ్యాంక్ యూ సార్. సార్, మీరేదో 1000 కోట్ల బిజినెస్ ఫైల్ మీద సంతకం చేయాలన్నారు. మీకు ఆలస్యం అవుతుంది, ఇంకా బయలుదేరండి. బయలుదేరుతున్నా. బాయ్ బాయ్ బాయ్. ఎంతైనా కోటీశ్వరుడు కోటీశ్వరుడే. అవునవును, ఆ నడక రాజసం మామూలుగానే లేదు. ఆ యువరాజుని ఏ అమ్మాయి కట్టుకుంటుందో గాని ఆ పిల్ల అదృష్టమే అదృష్టం. అవును దామిని, నీకు కావాల్సిన రిచ్ క్వాలిటీస్ ఏవో ఆ యువరాజు దగ్గర ఉన్నాయని నాకు అనిపిస్తోంది. నీకు కూడా అలా ఏమైనా అనిపిస్తుందా? ఏంటి కపుల్స్ కంపెనీ లెక్కల్లో బిజీగా ఉన్నట్టున్నారే? అవును, బిజీగానే ఉన్నాం. నైస్. బట్ లెక్కలు మీరు చూసుకుంటే సరిపోతుందా? ఇక్కడ మాకు కూడా తెలియాలి కదా బ్రో. సిస్టంలో డేటా ఫైల్ ఓపెన్ గానే ఉంటుంది. టర్నోవర్తో పాటు ఎవ్రీథింగ్ అందులోనే ఉంది. వెళ్ళి చూస్తే సరిపోతుంది. అది ఓకే, బట్ సిస్టంలో లేని లెక్కలు కూడా నాకు తెలియాలి కదా. ఐ మీన్, ఈ 3 days కలెక్షన్ ఎంత, ఖర్చులేంటి, ఆ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి అంటున్నాను. ఆ లెక్కలన్నీ అప్డేట్ అవ్వాలంటే 1 week పడుతుంది. ఎందుకు? బ్యాంక్ కట్టాల్సిన అమౌంట్, సేల్స్ డిపార్ట్మెంట్కి పోను, ఎంత ప్రాఫిట్, ఎంత స్పెండ్స్ అనేది తేల్చాలిగా. టైం పట్టదా? అదే అంటున్నా. ఆ తేల్చటాలు టైం పట్టడాలు పక్కన పెడితే చేసే ప్రాసెస్ ఏంటి అనేది మాకు చెప్పకుండా మీరు కూర్చొని పని చేసుకుంటే ఎలా? అదే లెక్కలు చేస్తే ఎలా అని అంటున్నా. మాతో కూడా వాట్ ఈజ్ వాట్ అని డిస్కస్ చెయ్యాలి కదా మీరు. అది కాదమ్మా దామిని, యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా అకౌంట్స్ ఫీల్డ్ నుంచి వస్తుంది. వాటిని ఫైనల్గా దర్శన్ శరణ్యాలు చెక్ చేసి రికార్డ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ముందు నుంచి కూడా ఇదేనమ్మా సిస్టమ్. ఇక నుంచి ఈ సిస్టమ్ మారాలి. నిన్న మొన్నటి వరకు ఈ బిజినెస్ ని ఎవరు ఎలా నడిపించారో నేను డిస్కస్ చెయ్యను, కానీ ఇక నుంచి ప్రతిదీ నాకు తెలియాలి.
డబ్బు, బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలన్నీ నేనే చూసుకుంటాను. సో ఈ 3 days కలెక్షన్ తెచ్చిస్తారా? శరణ్య, వెళ్ళి ఆ డబ్బు తెచ్చి దామినికివ్వు.